ఓకే. థాంక్ యూ కరిష్మా. అండ్ నవీన్ గారు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు మీ సినిమా ఏదన్నా వస్తే ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్ అవుతూ ఉన్నారు. హ్మ్. సో, ఆ సక్సెస్ మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా! అవును. అండ్ ఎస్పెషల్లీ మీరు సినిమా ఎందుకు టైం తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఈ ఈ సినిమా కొంచెం క్వాలిటీ ఎక్కువ గ్యాప్ రావాలండి. వచ్చింది గదా! క్వాలిటీ రావాలండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి సీన్ థియేటర్‌లో పేలాలి. ప్రతి ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేయాలి. సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేయాలి. క్లైమాక్స్ ప్రతీదీ ఓవరాల్‌గా వాళ్ళకి నచ్చాలి అంటే హ్మ్. ఆ క్వాలిటీ రావాలి. క్వాలిటీ రావాలంటే దానికి కొంచెం టైం పడుతుందండి. ఓకే. ఎందుకంటే రైటింగ్‌లో టైం పడుతుంది. దాని తర్వాత షూటింగ్‌కి ముందు ప్రిపరేషన్‌లో టైం పడుతుంది. ఆ తర్వాత వర్క్‌షాప్స్, రిహర్సల్స్ వాటన్నిటిలో టైం పడుతుంది. అండ్ సినిమా అనేది అంత ఈజీ కాదు తీయడం. 24 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. కాస్ట్యూమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ, లైటింగ్, ఆహ్, ఎడిటింగ్, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ఒక్క సీన్ అద్భుతంగా రావడానికి దాని వెనకాల ఎన్నో డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేయాలి. సో, అవన్నీ మళ్ళీ క్వాలిటీ డెలివర్ చేయాలి. హ్మ్. సో, ప్రతి స్టేజ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్‌లో క్వాలిటీ తగ్గకుండా రావాలి. సో, దానికేంటంటే అది హడావిడిలో చేస్తే అది రాదది. హ్మ్. ఎస్పెషల్లీ రైటింగ్ ఆఫ్ ద స్క్రిప్ట్ అనేది హడావిడిలో జరగదది. హ్మ్. దానికి మంచిగా ఆలోచించి ఇప్పుడు ప్రతి బ్లాక్ అందరూ అంటున్నారు, "అబ్బా! ఎంత అదిరిపోయింది స్క్రిప్ట్. అసల ఎక్స్‌పెక్ట్ చేయని ట్విస్ట్‌లున్నాయి. అవును. ఇంత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంది డ్రామా పార్ట్. నవీన్ సినిమాలో అసలు ఇంత ఏడుస్తారు. జనాలు అంత ఎమోషనల్‌గా టచ్ అవుతారని అవును. అనుకోవట్లేదని" ఇలాంటి రివ్యూస్ వస్తున్నాయి. హ్మ్. సో, హ్మ్. అలా రాయాలంటే టైం పడుతుంది. సో, హ్మ్. జనాలకి నేను నమ్మేదేంటంటే క్వాంటిటీ ఇప్పుడు సంవత్సరానికి ఒక 3 సినిమాలు అనేది క్వాంటిటీ. బట్ క్వాలిటీ మోర్ ఇంపార్టెంట్. ఆ 3 ఎక్సలెంట్ స్క్రిప్ట్స్ నా దగ్గరకొస్తే నేను 3 సినిమాలు చేయడానికి కూడా రెడీ. హ్మ్. బట్ ఒకవేళ ఎక్సలెంట్ స్క్రిప్ట్ లేదనుకోండి, అలాంటప్పుడు టైం తీసుకొని ఒక మంచి సినిమాతో రావడం బెటర్ అని నా ఒపీనియన్. అండ్ అది జనాలు గూడా దాన్ని ప్రతిసారి నిరూపిస్తున్నారు. వాళ్ళు చూపిస్తున్న బాక్స్ ఆఫీస్ ప్రేమ గాని, వాళ్ళు ఇలా వరుస విజయాలు ఇవ్వడం అనేది నేను కృష్ణానగర్‌లో ఆడిషన్స్ తిరుగుతున్న టైంలో ఒక్క సినిమా ఛాన్స్ వస్తే చాలా గ్రేట్ అనుకునేవాడిని. మా హ్మ్. అమ్మ నాన్నకి ఒకసారి నటించి చూపిస్తే వాళ్ళు అప్పుడన్నా వాళ్ళు కొంచెం నమ్ముతారు, ఒప్పుకుంటారనేది. హ్మ్. అలాంటిది ఈరోజు మా తెలుగు ప్రేక్షకులు వరుసగా నాలుగో బ్లాక్ బస్టర్ ఇది. అవును. అండ్ ఇది చాలా అద్భుతం. ఇదొక మిరకిల్ లాంటిది. అవును. సో, ఇది జరగడం అనేది నేను ఎప్పుడు ఊహించలేదు. సో, అలాంటిది యాస్ ఎ హీరో ఇంత వరుస సక్సెస్‌లంటే ఎలా అనిపిస్తుందండి? చాలా 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 అంటే ప్రెషర్ ప్లస్ అట్ ద సేమ్ టైమ్ గ్రాటిట్యూడ్. అంటే నేను చాలా కృతజ్ఞతా భావంతో ఉన్నాను. అంటే హ్మ్. భగవంతుడు నేను నమ్మేది 2 దైవాల్లో. కనిపించని ఆ దైవం ఒకటి, అటు కెమెరాలోంచి చూస్తున్నారు చూడండి, ఆ హ్మ్. ప్రేక్షకులు టికెట్ కొనే దైవం. వాళ్ళని నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఈ ఇద్దరు దైవంలో నేను నమ్మి నా సర్వస్వం నాకున్న శక్తిలో నేను ఎంతైతే చేయగలుగుతానో అది మొత్తం పెట్టేస్తాను నేను. సో, ఒక నేను గట్టిగా నమ్మేదేంటంటే సినిమా సెట్‌కెళ్ళినప్పుడు గాని, ఒక సినిమా తీస్తున్నప్పుడు 100% ఇవ్వను నేను. నేను 500%తో స్టార్ట్ చేస్తా. హ్మ్. సో, నా టీమ్ అందరూ గూడా నేను ఎక్స్‌పెక్ట్ చేసేది అందరూ 500% ఇవ్వాలని. అవును. ఎందుకంటే 100% అనే రోజులు పోయాయి. ఇప్పుడు మనం 500% ఇస్తేనే వాళ్ళు కదిలి థియేటర్స్‌కొస్తారు. సో, హ్మ్. సో, అది నేను చేసేసి మిగతా అంతా నేను ఆ దేవుడికి, ఈ దేవుడికి నేను వదిలేస్తాను. అండ్ వాళ్ళిద్దరూ ప్రతిసారి నన్ను చూసుకుంటున్నారు. సో, ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా చాలా నేను నమ్మి చేస్తున్న కథలన్నీ ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా సంతోషం. అండ్ నెక్స్ట్ సినిమాకి ఇంకా ప్రెషరు, బాధ్యత పెరుగుతా ఉంది ప్రతి సినిమాకి. హ్మ్. ఇంకా ఏం కథ తీసుకోవాలి, ఇంకేదో విధంగా వీళ్ళని ఎంటర్‌టైన్ చేయాలనేది నా కృషి. అండ్ ఒకటే ఏంటంటే టైం పట్టినా కూడా మీరు ఎప్పుడన్నా మా నవీన్ సినిమా వస్తుందని ఇక్కడ కనపడితే కళ్ళు మూసుకొని టికెట్ బుక్ చేసిరండి. మిమ్మల్ని డెఫినిట్‌గా ఎంగేజ్ చేసే కథలే తీసుకొస్తాను. చూస్తున్నాం కదా! అసలు కాల్స్ వాళ్ళు మాట్లాడేటప్పుడే మీకు అర్థమవుతుంది. వాళ్ళు రైట్. మిమ్మల్ని ఎంత ఓన్ చేసుకున్నారు అనేది. యెస్. యెస్. సో, మీ సినిమా కోసం వెయిట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. బట్ వెయిటింగ్ వద్దు అనేది నేను రిక్వెస్ట్ వీలైనంత అన్నమాట. వరకు రిక్వెస్ట్. వెయిటింగ్ తగ్గిస్తున్నాను. సో, హ్మ్. ఈ రాబోయే నెక్స్ట్ 1 ఇయర్‌లో డెఫినిట్‌గా ఒక 2 సినిమాలు హ్మ్. దింపాలనే నా గోల్. సో, రైటింగ్ టైమ్ ఎంత తగ్గితే అంత తొందరగా నేను సినిమాలు తీసుకురాగలుగుతాను.